నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు గేట్ ప్రిపేర్ అవుతుంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినా ఒకవేళ ప్రిపేర్ అవుదాం వద్దా అన్న ఆలోచనలో ఉన్నా సరే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు గేట్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. అంటే మీకు గేట్ గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా అసలు ఇందులో సిలబస్ ఏముంటుంది, ఏ ఇయర్లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, టాపర్సే చేయాలా, యావరేజ్ స్టూడెంట్ కూడా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చా, ఒకవేళ మీ ఐఐటి డ్రీమ్ జేఈ టైంలో మిస్ అయి ఉంటే దీన్ని ఇప్పుడు ఎలా దక్కించుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే తప్పకుండా చూడండి. సిఎస్ అయినా సరే డిఏ అయినా మీకుండే కామన్ కన్ఫ్యూజన్స్, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ గేట్ సిఎస్సి 2027 కానీ 2028 కానీ క్రాక్ చేయాలని అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు ఇంత వివరంగా. యూ డోంట్ గెట్ ఎనీ సింగిల్ వీడియో. నేను అన్ని వీడియోస్ చెక్ చేశాను, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనిపించి ఓకే, చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు సార్ ఒకసారి గేట్ సిఎస్సి గురించి స్ట్రాటజీ సెషన్ చేయండి సార్, మాకు క్లారిటీ వస్తుంది, మీరు ఈసీ ఎలక్ట్రికల్కి ఆల్రెడీ చేశారు కదా అంటే సో ఐఎమ్ టేకింగ్ టైం దొరికింది కాబట్టి చేస్తున్నాను. ఓకేనా, చూద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ లైక్ చేసి ఉండకపోతే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు గేట్కి సంబంధించిందే కాదు, ఇంజనీరింగ్ సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో వస్తుంది. ఇప్పటివరకు మన దగ్గర చాలా కంటెంట్ ఇచ్చాము, అందరూ లైక్ చేసి అంతకంటే బెటర్ కంటెంట్ రాబోతుంది. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తానంటే కొంతమంది స్టూడెంట్స్కి నేను తెలియకపోవచ్చు, అందరూ చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి మీకోసం చెప్తున్నాను. This is my name, Bhima Shankar Mantina. I did my MTech from IIT Kharagpur. I have 15 years of experience in this coaching industry, guiding, mentoring the students. And many of my students, I can proudly say they are achieved top ranks in the GATE and engineering services, and they are able to enter into any IIT. మీరు ఇండియాలో ఏ ఐఐటి తీసుకున్నా అక్కడ నా స్టూడెంట్స్ ఉంటారని నేను ప్రౌడ్గా చెప్పగలను. అదేవిధంగా ఏ టాప్ కంపెనీ తీసుకున్నా, క్వాల్కమ్, ఎన్విడిఏ, ఇంటెల్ ఇలాంటి ఏ కంపెనీ తీసుకున్నా అక్కడ కూడా I can proudly say my students were placed there. Okay, so that is about me. I have taught number of batches, number of students, n number of students I mentored in these 15 years under various platforms. You can type my name in the YouTube also, you'll get a lot of videos. Okay, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం వీడియోలోకి. సో గేట్ 2027 ఎగ్జామ్ ఫస్ట్ 27 కాదు 28 ఆస్పిరెంట్స్ ఉన్నా సరే, అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే సెకండ్ ఇయర్లో ఉన్నా ఈ వీడియో చూడండి. ఇందులో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా క్రాక్ చేయొచ్చు, ఏం చేయాలి, ఫస్ట్ నుంచి ఏం చేయాలి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా రెడీగా ఉండాలి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఈ వీడియోలో, మిస్ కాకండి. సో ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేస్తే, మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. అండ్ ఆల్సో వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, గేట్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఇది ఈ ఇయర్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే 2027లో ఐఐటి మెడ్రాస్ ఈస్ గోయింగ్ టు కండక్ట్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఇట్స్ ఓకే. ఈ ఇయర్ 2027లో ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఐఐటి మెడ్రాస్. 2011లో వాళ్ళు కండక్ట్ చేశారు, 2018లో కండక్ట్ చేశారు. ఓకే, సారీ 2019లో, మళ్ళీ 2027లో దే ఆర్ కండక్టింగ్. ఎవ్రీ 8 yearsకి సేమ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎందుకు అసలు గేట్ అనే ఎగ్జామ్ ఎందుకు మనకు వస్తుంది సార్ అంటే, ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఐఐటి లాంటి టాప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చదవాలనేది చాలా మంది, ఒక 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి డ్రీమ్ లా ఉంటుంది. +2లో మనం ఎంతో కష్టపడతాం, జేఈ టైంలో ఏదో కష్టపడి రాత్రులు పగలు కాలేజీలకు వెళ్ళి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడున్న లిమిటెడ్ సీట్స్ వల్లనో ఆ ఎగ్జామ్ ఎందుకో మనం క్రాక్ చేయలేక ఒక ఈ ప్రిపేర్ అయిన వాళ్ళు 80%, 90% డిస్సాటిస్ఫైడ్ గా ఏదో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. స్టిల్ వాళ్ళ మైండ్ లోనో ఎక్కడో ఒక డ్రీమ్ వెంటాడుతూ ఉంటుంది, ఎప్పటికైనా నేను ఐఐటికి వెళ్ళాలి, అక్కడ చదవాలి, అలాంటి డ్రీమ్ కాలేజ్ లో నేను చదవాలి, నన్ను నేను చూసుకోవాలని. ఇది పేరెంట్స్ కి ఉంటుంది, స్టూడెంట్స్ కి ఉంటుంది. అలాంటి వాళ్ళకి గేట్ అనేది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. సీరియస్ గా ప్రిపేర్ అయితే 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఇందులో ఛాన్స్ ఉంటుంది. జేఈ కంటే ఎక్కువగా సక్సెస్ రేషియో ఉంటుంది ఇందులో, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ కంపేర్డ్ టు వాట్ యూ హ్యావ్ ట్రైడ్ ఫర్ ఐఐటి జేఈ. ఓకే, ఇది 100% అచీవబుల్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే. సో దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ చూడండి, వై వై షుడ్ యూ ప్రిపేర్ ఫర్ గేట్ అంటే నేను ఫ్యూ థింగ్స్ చెప్తాను. మీరు సిఎస్సి అయినా ఈసీ అయినా ఏ బ్రాంచ్ అయినా సరే, ఫస్ట్లీ మనం ఈ వీడియో డెడికేటెడ్గా నేను సిఎస్ స్టూడెంట్స్ చేస్తాను, డిఏ స్టూడెంట్స్ కూడా వినండి. మీకు ఇండియాలో కాదు వరల్డ్లో టాప్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి ఎనీ టాప్ కంపెనీస్లో వర్క్ చేయాలని ఉంటే మీరు ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు. ఇది నేను ఎవరిని డిస్కరేజ్ చేయడానికి చేయట్లేదు, కొంత ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి. అందులో మీరు ఎక్సెప్షనల్లీ పెర్ఫార్మ్డ్ వెల్ అని మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసి ప్రూవ్ చేసుకుంటే అది వేరే విషయం.
నార్మల్ కేసులో దే వాంట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు అసలు ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఇష్టపడతారు. అలాంటి డిగ్రీ మనకి కావాలంటే ఒక బ్రాండ్, నేను వీడియో చేసే ముందు నా ఇంట్రడక్షన్ ఇచ్చాను. మీరు ఎందుకు వింటున్నారు? నా మీద మీకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ఐఐటీ అని చెప్పాను ఆల్రెడీ. నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. అదే విధంగా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం వస్తుంది. మీరు ఒక టాప్ కాలేజ్ నుంచి చదివారు. ఐఐటీ లాంటి ఒక టాప్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వచ్చారంటే మీరు చెప్పుకోవచ్చు. మీకు లైఫ్ లాంగ్ ఆ ట్యాగ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే వరల్డ్ క్లాస్ రికగ్నైజేషన్ వస్తుంది. అంటే మీకు మీ డిగ్రీకి ప్రపంచం అంతా వాల్యూ ఇస్తుంది. అట్లాగే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచి ఎక్స్‌పోజర్ దొరుకుతుంది. మీరు ఒక నార్మల్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు నార్మల్‌గా ఒక 5,00,000, 6,00,000 ప్యాకేజ్ వచ్చినా సరే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే ఒక ఐఐటీ లాంటి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెరీ హైలీ యాస్పైరింగ్‌గా ఉంటారు. ఎక్కువ ప్యాకేజెస్‌లో ప్లేస్ అవుతారు. లేదా కొత్తగా ఏదో స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ చుట్టూ మనం కూడా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టే మనం కూడా అంతవరకే థింక్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఇలాంటి టాప్ కాలేజ్‌లోకి వెళ్తారో, అక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ మీరు నాట్ ఓన్లీ అబౌట్ ప్యాకేజెస్, యూ విల్ డెవలప్ ఓవరాల్ డెవలప్‌మెంట్ వస్తుంది. సో, అలాంటి టాప్ కాలేజెస్‌కి వెళ్ళడానికి గేట్ అనేది బెస్ట్ పాసిబుల్ వే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు గేట్‌లో ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ మీకు చూపిస్తాను. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కొత్త సబ్జెక్ట్స్ ఏం కాదు. చాలా మందికి అసలు గేట్ ప్రిపరేషన్‌కి, ఇంజినీరింగ్‌కి తెలీదు. డిఫరెన్స్ తెలీదు. సార్ ఇంజినీరింగ్‌లో ప్లేస్‌మెంట్స్ మిస్ అయిపోతామా? కాదు. సెమిస్టర్ మిస్ అయిపోతామా? నో. మీ సెమిస్టర్ ప్రిపరేషన్‌కి, ఇంజినీరింగ్ ప్రిపరేషన్‌కి అన్నిటికి కూడా గేట్ ప్రిపరేషన్ తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గేట్‌లో మీరు చదివేది ఇంజినీరింగ్ సబ్జెక్ట్సే. మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్? ఎలా చదవాలి సార్? అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌లీ ఒక బ్రీఫ్‌గా నేను గేట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. గేట్‌లో మీరు ప్రిపేర్ అయితే ఈ ఇయర్ సిఎస్సి వాళ్ళకి కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. సిఈఆర్టీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎన్ఐసి లో ఈవెన్ సిఎస్సి గేట్ వాళ్ళకి, డేటా సైన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయి. 90% ఆఫ్ పోస్టులు సిఎస్సి డిఏ వాళ్ళకే వచ్చినాయి. అలా మీరు గవర్నమెంట్ సెక్టర్ లోకి వెళ్ళొచ్చు. సి డాట్ లో సైంటిస్ట్ గా సెటిల్ అవ్వచ్చు. ఒక సి డాట్ సైంటిస్ట్ ని తీసుకొచ్చి మన ఛానల్లో కూడా నేను వీడియో చేసి చూపించాను ఆల్రెడీ. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో, అంటే ప్రైవేట్ సెక్టర్ లో కానీ, పబ్లిక్ సెక్టర్ లో కానీ టాప్ ప్లేస్ లో సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీకు గేట్ ఎగ్జామ్ బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇస్రో ఎగ్జామ్ రాయాలనుకున్నా, మీరు సైంటిస్ట్ అవ్వాలనుకున్నా సరే గేట్ లో ప్రిపేర్ అయిందే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే వెళ్ళినప్పుడు అది హెల్ప్ అవుతుంది. అంటే మీరు గేట్కి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే, యాజ్ ఏ ఇంజనీర్ మీరు ఇంజనీరింగ్ నాలెడ్జ్ సరిగ్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఆ నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవాలి. సో ఇంజినీరింగ్ లో మీరు చదివేదానికి సేమ్ సబ్జెక్ట్ గేట్ పరంగా చదివేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గేట్ లో ఏ స్టాండ్స్ ఫర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అంటే సబ్జెక్ట్ ని యాప్టిట్యూడ్ లాగా, సబ్జెక్ట్ ని ప్రాబ్లమేటిక్ గా, సబ్జెక్ట్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. అంటే మీ ఓవరాల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసే ఎగ్జామ్. సో దట్స్ వై I always recommend any engineer must prepare for the gate, whether he want to go for IITs or not doesn't matter, compulsory he must prepare for it. సో ఇప్పుడు ఇది మరి సార్ గేట్ 20 డేస్ ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్స్ ఉంటాయి. వాళ్ళు క్లాస్ లో టాపర్స్ కాదు. ఇది చెప్తున్నప్పుడే సార్ ఇవన్నీ మనకి ఎందుకు సార్, ఐఐటీలు ఎన్ఐటీలు అంటే మన వల్ల కాదు సార్, బీటెక్ పాస్ అవ్వడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను సార్ అని చాలా మంది అనుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు వేరే వీడియోస్ లో చెప్పుకుంటాను ఉండొచ్చు. గేట్ అనేది నేను చూసిన కాడికి చాలా, నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ కి, ఒక స్టూడెంట్ కి 55% ఉంది. అతనికి ఆల్ ఇండియా టాప్ వచ్చింది ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో. గేట్ లో బిలో 100 వచ్చింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి. అట్లాగే టాపర్స్ క్లాస్ లో గేట్ లో డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా మంది ఉన్నారు. అంటే మీకు కాలేజీలో వచ్చే సిజిపిఏకి గేట్ ప్రిపరేషన్ కి సంబంధం లేదు. సిజిపిఏ అనేది క్వశ్చన్స్ మగప్ చేసి ఆన్సర్ చేస్తూ వస్తుంది. అది 1 వీక్, 10 డేస్. ఇది అలా కాదు. ఇట్స్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఇంజినీరింగ్ ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి, మీకు ఇంజినీరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పెంచడానికి ఈ ఎగ్జామ్ బాగా మీకు హెల్ప్ అవుతుంది. సో దీనికి మీరు టాపర్ అవ్వాల్సిన పని లేదు. మీరు యావరేజ్ స్టూడెంట్, అసలు యావరేజ్ అనే క్వశ్చనే లేదు. ఒక వ్యక్తికి 1 అవర్ లో వచ్చే సొల్యూషన్ మీకు 2 అవర్స్ లో రావచ్చు. తప్పే కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసి మీరు వాళ్ళని ఓవర్కమ్ చేయొచ్చు. మేబీ మీరు కూడా స్కూలింగ్ లోనో ఎక్కడో టాపర్ అయి ఉండొచ్చు. మధ్యలో మీకు ప్రాపర్ గా చెప్పే వాళ్ళు లేక ఇలా అయి ఉండొచ్చు. సో బట్ ఆ సోర్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్ గా మీకు బేసిక్ నుంచి, జీరో నుంచి మొత్తం అందరికీ అర్థమయ్యేలా చెప్తే ఎవరైనా క్రాక్ చేయొచ్చు. రైట్? మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా, బ్యాక్లాగ్స్ ఉన్న ఏ కేసులో అయినా సరే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. ఏబుల్ టు అని చెప్తున్నాను ఎప్పుడు, మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయినప్పుడు.
ఇందులో కూడా ఏ ఎగ్జామ్ తీసుకున్నా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తీసుకోండి, 1% సక్సెస్ అవుతారు. ల్యాక్స్లో రాస్తే 1000 ఉంటాయి పోస్ట్. ఈవెన్ మన గేట్ ఎగ్జామ్లో కూడా 10 lakhs మెంబర్స్ ఆల్ బ్రాంచెస్ రాస్తే, మన సిఎస్సికి తీసుకుంటే 1 lakh ప్లస్ రాస్తారు. సో ఒక 20% క్వాలిఫై అవుతారు. ఆ 20%లో ఒక 5% మాత్రమే ఏబుల్ టు సస్టైన్. బట్ స్టిల్ అది వెరీ గుడ్ రేషియో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్. మీరు కన్సిస్టెంట్గా ఉంటే ఆ 80% కంటే ముందే మీరు ఆల్రెడీ టాప్ 10%లో ఉంటారు. ఆ తర్వాత రిగరస్గా మీరు ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా వాట్ వీ కాల్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, సార్ జేఈలో ఆల్రెడీ 2 years మేము మెషప్ అయిపోయాం సార్ అని చాలా మంది ఇంజనీరింగ్ వచ్చాక కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. మీరు ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వకుండా మీకు జస్ట్ డైలీ 2-3 hours ఎక్స్ట్రా టైం ఇస్తే, ఇంజనీరింగ్ కాలేజ్లో మనం చేసేది ఏముండదు. అక్కడ మీరు రిలాక్స్ అయినా సరే హోల్ డే ఒక 2-3 hours మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఆ స్ట్రాటజీ మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్లీ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మొత్తం, అసలు మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మీరు అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి? మ్యాథమెటిక్స్. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి ఏంటి, ప్రోగ్రామింగ్ ఏంటి, అన్నిటికీ ఫండమెంటల్ అనేది మ్యాథమెటిక్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి అన్ఫార్చునేట్లీ మనకి చెప్పే మ్యాథ్స్ టీచర్స్‌కి కంప్యూటర్ సైన్స్‌కి రిలేటెడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫార్ములా లాగా ఏదో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఈక్వేషన్ అన్నట్టు మ్యాథ్స్ చెప్పడం వల్ల మనకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. కానీ మీరు ఐఐటీస్ ఎక్కడ చూసినా సరే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ కలిపే ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మీకు మన గేట్‌లో ఒక 3 చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్. వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా. ఇది ఒక డేటా స్ట్రక్చర్. డిఏ స్టూడెంట్స్‌కి అయితే ఇది ఒక సబ్జెక్టే. డిఏకి నేను ఎక్స్‌క్లూజివ్ ఒక వీడియో చేస్తాను మీకోసం. డిఏ వాళ్ళకి. ఫస్ట్ సిఎస్సి చూద్దాం. డిఏ వాళ్ళని కూడా నేను ఎప్పుడు సిఎస్సి ఖచ్చితంగా రాయండి అని చెప్తాను. ఎందుకంటే ఫండమెంటల్ కోర్ సిఎస్సి అందరికీ తెలియాలి. సో డిఏ వాళ్ళు ఉన్నా సరే సిఎస్, డిఏ కలిపే ప్రిపేర్ అవుతారు మాక్సిమం. ఎందుకంటే సిఎస్‌లో ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి. అండ్ సిఎస్ గేట్‌కి ఎనీ బీటెక్ ఈస్ ఎలిజిబుల్. ఓకే. మీరు ఒకవేళ సిఎస్సి గేట్ రాయాలని అనుకుంటే, మీరు మెకానికల్ అయినా, సివిల్ అయినా సిఎస్సి ఎంటెక్ చేయడానికి మీరు ఎలిజిబులే. సిఎస్సిలో గేట్ క్రాక్ చేయాలి అంతే. దట్ ఈస్ పాసిబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్రాంచ్‌లో ఉన్నా సరే ఇంజనీరింగ్‌లో, మీరు సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, మెటలర్జీ అవ్వచ్చు, ఇంకేదైనా బ్రాంచ్ అవ్వచ్చు. మీకు సిఎస్సికి సంబంధం లేకపోయినా సరే మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే గేట్ సిఎస్సి క్రాక్ చేయొచ్చు. అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఎస్సి ఎంటెక్ ఇన్ ఐఐటీస్ విత్ గేట్ స్కోర్ విత్ సిఎస్సి ఆఫ్ ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ క్యాలిక్యులస్. ఇందులో లిమిట్స్, కంటిన్యూటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉండాలి మనకి. దీంతో పాటు మ్యాట్రిక్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, ఆల్ దీస్ థింగ్స్, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎక్సెట్రా యూ విల్ బి స్టడీయింగ్ హియర్. అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్. ఎవరికి? డిఏ వాళ్ళకి. లీనియర్ ఆల్జీబ్రా ఒక సబ్జెక్ట్ డిఏ వాళ్ళకి. మీకు ఒక చాప్టర్ సిఎస్సి వాళ్ళకి. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న మీరు ఎక్కడైనా సరే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ అప్లై చేయాలంటే మీకు ఈ 2 ఖచ్చితంగా. అంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, గేట్‌లో ఉన్న సిలబస్ మీకు ప్రాక్టికల్‌గా కూడా రేపు పొద్దున్న మీరు ప్లేస్‌మెంట్స్‌కెళ్ళినా, సెమిస్టర్‌కెళ్ళినా ఎక్కడికైనా హెల్ప్ అయ్యే సిలబస్సే ఉంటుంది. ఇందులోంచి డిస్క్రీట్ మ్యాథ్స్ అంటే ఇది కూడా ఫండమెంటల్. మీరు ఇవి చదవకుండా గేట్ ప్రిపరేషన్ ఎప్పుడూ స్టార్ట్ చేయకండి. సడెన్‌గా డైరెక్ట్‌గా తీసుకొచ్చి టీఓసీ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే దానికి ఫండమెంటల్స్ ఇక్కడ ఉంటాయి. సో డిస్క్రీట్ మ్యాథ్స్, ఆటోమేటా థియరీ, యూ విల్ బి హ్యావింగ్ దిస్ ఆల్ ఆటోమేటా థియరీస్ ఇన్ టీఓసీ. అవన్నీ అర్థం కావాలంటే ఖచ్చితంగా మీకు డిస్క్రీట్ మ్యాథ్స్ రావాలి. ఓకే, గ్రాఫ్స్ అండ్ ఎట్సెట్రా, గ్రాఫ్ థియరీ, ఎవ్రీథింగ్. మీకు ఈవెన్ డిఎస్ఏలో అయినా సరే గ్రాఫ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఈ బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకోవాలి. సో ఈ మ్యాథ్స్ నుంచే మనకి 15 మార్క్స్ దాకా వస్తాయి గేట్లో. సో 13 to 15. ఇట్ వేరీస్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి మీ టోటల్ గేట్లో? దిస్ వన్. ఇది మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్‌లోనే చదువుతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్‌లో ఇందులో మాస్టర్ అయినా సరే మీరు గేట్‌లో 15% కవర్ చేసినట్టే కదా! ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే యాప్టిట్యూడ్. దాని గురించి ఇక్కడ నేను రాయలేదు. యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు ఒక 15 మార్క్స్ వరకు వస్తాయి. అంటే మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఈ 2 కలిపే 28 మార్కులు వస్తాయి. మీరు గేట్‌లో ఒక 60-70 మార్క్స్ తెచ్చుకోగలిగితే 100కి చాలు. యూ విల్ బి సెటిల్డ్ విత్ ఎ టాప్ ర్యాంక్. అంటే పేపర్ మరీ ఈజీగా ఉంటే ఇంకా ఎక్కువ మార్క్స్ రావాల్సి వస్తుంది. కానీ నార్మల్‌గా ఒక 70 మార్క్స్ కానీ మీరు తెచ్చుకుంటే, నార్మల్ కేస్‌లో పేపర్ టఫ్‌గా ఉంటే ఈవెన్ 60 కూడా ఓకే. 70 మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ రావాలో కూడా చెప్తున్నాను. ఎంత ర్యాంక్ రావాలో అన్నీ ఏ టు జెడ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక 70 మార్క్స్‌కి మీరు ఏం చేయగలిగితే
ఈ కంపల్సరీ ఆ 70లో 30 మార్క్స్ అనేవి మనకి యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ నుంచి ఇస్తాయి. అంటే అన్ని స్కోర్ చేసేస్తామని కాదు, మనం 100 ప్రిపేర్ అయితే 70 వస్తాయి. చెప్తున్నాను 30% వెయిటేజ్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్. ఇవి మీరు ఫస్ట్ ఇయర్లోనే చదవచ్చు కదా, దానికి మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన పని ఉందా? ఇదే అందరూ చేసే మిస్టేక్స్, అవి చేయకండి. సో లిజన్ హియర్. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే డిజిటల్ లాజిక్. దిస్ ఇస్ ద సబ్జెక్ట్ ఐ టీచ్. ఐఎమ్ టీచింగ్ ఇట్ ఫర్ 15 years అండ్ విత్ బెస్ట్ పాసిబుల్ కంటెంట్. ఈ సబ్జెక్ట్ ఏదైతే నేను చెప్తున్నాను, నా సబ్జెక్ట్ వీడియోస్ యూజ్ చేసుకుని నేను ఇచ్చిన కంటెంట్ ని బట్టి చాలా మంది టాప్ కంపెనీస్ లో ఈ సబ్జెక్ట్ ద్వారా ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా స్టూడెంట్స్. మన ఛానల్లో కూడా షార్ట్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ వీడియోలో ఉంటాయి, డీటెయిల్స్ చూసుకోండి కావాలంటే. ఓకే, మనం దీనికి వద్దాం. ఇక్కడ మీకు ఒక 5 to 6 మార్క్స్ వస్తాయి డిజిటల్ నుంచి. డిజిటల్లో మీకు వచ్చి బూలియన్ ఆల్జీబ్రా ఉంటుంది, నెంబర్ సిస్టమ్స్ ఉంటుంది, కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో ఉంటే ఇది మీరు సెకండ్ ఇయర్ లో చదివే సబ్జెక్ట్ కదా. నెక్స్ట్ ఏంటి, దీనికి రిలేషనే అంటే డిఎల్ యూజ్ చేసి మనం ఏం బిల్డ్ చేస్తాం, కంప్యూటర్ బిల్డ్ చేస్తాం. కానీ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు ఎందులో అయినా సెటిల్ అవ్వండి. ఫ్యూచర్ లో మీరు మంచి ప్రోగ్రామర్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, డెవలపర్ గానో లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకుంటున్నారు, ఏ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు, ఎంఎల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ మనకి ఏం తెలియాలి, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. కంప్యూటర్ లో దేనికి దేనికి ఏ రిలేషన్, అప్పుడే మీరు ఒక ఎఫిషియెంట్ ప్రోగ్రామర్ అవుతారు. ఎఫిషియెంట్ ప్రోగ్రామర్ అవ్వాలంటే మెమరీ మ్యాపింగ్ తెలియాలి, లోపల ఆర్కిటెక్చర్ తెలియాలి, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలియాలి. అంటే ఇవన్నీ తెలియకుండా బ్లైండ్ గా చేస్తే +2 చదివిన స్టూడెంట్ కి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఎందుకు అవుతారు? నార్మల్ స్టూడెంట్ కూడా అదే చేస్తాడు కదా. కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే ప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలంటే ఈ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా తెలియాలి. అందుకే ఓవరాల్ సిస్టమ్ మీద మీకు అవగాహన ఉండడం కోసమే గేట్ సిలబస్ ఇలా డిజైన్ చేశారు. సో ఈ డిఎల్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఓన్లీ టీచ్ దిస్ సబ్జెక్ట్ ఆల్సో, సిఓ, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. మీకు ఇంటరప్ట్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇందులో, ప్యారల్ ప్రోగ్రామింగ్, ప్యారల్ ప్రాసెసింగ్, యూ విల్ బి స్టడీయింగ్ దిస్. కంప్యూటర్ గురించి ఒక ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఈ 2 సబ్జెక్ట్స్ పనికొస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ ఎవరు చదివినా చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 2 ఉన్నాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటమ్మా, డిఎస్ఏ. సో మీకు గేట్ లో ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథం. మనకి ఈ విషయాలు తెలియక మన కాలేజ్లో ఎప్పుడైనా గేట్ అంటే మన సీనియర్ ఎవరో అది టఫ్ వదిలే అని చెప్తారు, ప్లేస్మెంట్స్ చదువుకో ఈజీ అని చెప్తారు. కానీ ఆ ప్లేస్మెంట్స్ లో ఉండే సిలబస్ అంతా ఈ గేట్ లో కూడా ఉందనేది చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు. మనల్ని రాంగ్ గా గైడ్ చేస్తారు. ఈవెన్ కాలేజ్ లో టీచర్స్ కూడా కొంతమందికి అవగాహన లేక, కొంతమంది చాలా ప్యాషనేట్ గా చదవండి చాలా మంచిదని చెప్తారు. నేను కోయంబత్తూరులో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ హెచ్ఓడి చాలా వెల్కమింగ్, ఎలాగైనా మా స్టూడెంట్ కి గేట్ రావాలి సార్, మీరు కావాలంటే నేను అటెండెన్స్ ఇస్తాను వాళ్ళకి, మీరు ఓన్లీ గేట్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేయండి సార్ అని అడిగారు. అలా ఈ కాలేజ్ ఒక 40 years ఓల్డ్ కాలేజ్, కొంగు కాలేజ్ అని చెప్పి. కొంతమంది ఏంటంటే ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నే డిస్కస్ చేస్తారు, అదే నీకు ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటారు. అసలు వాళ్ళకి తెలియక మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేస్తారు. ఫైనల్ ఇయర్ లో చదవచ్చులే, ఫైనల్ ఇయర్ అయ్యాక చూడొచ్చులే అని చెప్తారు. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు చూడకు అని చెప్పి, ఇప్పుడు చూసినా నీకు రాదని చెప్తారు. అసలు సమస్య లేదు, మీరు ఫస్ట్ మీకు సబ్జెక్ట్ చూపించాను కదా, ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న సిలబస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సెకండ్ ఇయర్ కి గేట్ సిలబస్ మొత్తం అయిపోతుంది మీకు, సరిగ్గా చూడండి. సో ఈ 2 మీకు ప్లేస్మెంట్స్ కి పనికి వస్తాయి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సి, అదే మీరు డిఏ స్టూడెంట్స్ అయితే పైథాన్ తో ఉంటుంది మీకు. అండ్ డేటా స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ యువర్ సిఎస్సి స్టూడెంట్స్. అండ్ ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఎంత డెప్త్కి వెళ్ళి నేర్చుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐఐటి లెవెల్లో ప్రొఫెసర్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది మీకు తెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, అల్గారిథమ్స్. సో రేపొద్దున్న మీరు ఏదైనా అంటే ఒక ఎంఎల్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది, ఎలా బిల్డ్ చేయాలి, మీరే ఓన్ గా ఒక అల్గారిథం ఎలా డిజైన్ చేయాలి, ఇలాంటి స్కిల్స్ మీకు రేపొద్దున రావాలంటే మీరు ఒక బ్లైండ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఒక నార్మల్ గా చాట్ జీపీటీ చేసే పని మీరు చేసేయగలిగితే, మీరు చేస్తున్నట్టయితే, ఏఐ చేసే పని మీరు చేస్తున్నట్టయితే మీ జాబ్ ఎప్పుడు సెక్యూర్డ్ కాదు. మీరు సెక్యూర్డ్ ఎప్పుడవుతారు, మీరు ఏఐ కంటే కొంచెం ముందు ఉన్నప్పుడు, లేదా ఏఐని మీరు డిజైన్ చేయగలిగే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు. డిజైన్ చేయాలంటే మీకు అల్గారిథమ్స్ తెలిసి ఉండాలి, మ్యాథ్స్ తెలిసి ఉండాలి, ప్రోగ్రామింగ్ లో అనేది కొంతవరకు తెలియాలి. అంటే తెలియకుండా కంప్లీట్ గా మనం సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటే అది తప్పు ఇచ్చిందో రైట్ ఇచ్చిందో కూడా మనకు తెలియదు, దాన్ని ఎఫిషియెంట్ గా మనం మార్చుకోలేము. కానీ మీరు రేపు పొద్దున ఆర్కిటెక్ట్ గా డిజైన్ చేయాలనుకుంటే మీకు ఇవన్నీ తెలుసు, ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ తెలిసిన వాళ్ళే ఎప్పుడైనా సరే హై పొజిషన్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సో అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనకి థియరీ ఆఫ్ టిఓసి అండ్ కంపైలర్ డిజైన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 2 సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థం అవుతుంది. నా క్లాస్మేట్, ఐఐటి క్లాస్మేట్ అతను ఉన్నాడు. తను హీఈస్ వర్కింగ్ విత్ దిస్ కంపైలర్ డిజైన్ మీద వర్క్ చేస్తున్నాడు.
I think his package is currently around more than 1 crore per annum. He's working with some startup company based on more than 1 crore అంటే crores లో ఉంటుంది his salary. He is doing this compiler design using C or C++ he is doing. ఎందుకంటే ఒక ప్రాసెసర్ మనం డిజైన్ చేసినప్పుడు ప్రాసెసర్కి కమ్యూనికేట్ చేయడానికి కంపైలర్ అనేది చాలా 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 క్రిటికల్. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా డిజైన్ చేస్తాం, దాంట్లో ఉండే ఇష్యూస్ ఏంటి, ఆ బేసిక్స్ అన్నీ మనకి ఇప్పుడు తెలుస్తాయి ఈ సబ్జెక్ట్. సో మీకు గేట్ అనేది ఇంట్రెస్టింగ్ అవడం కోసం ఏ సబ్జెక్ట్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తున్నాను. థియరీ ఆఫ్ కంప్యూటేషన్, ఆటోమేటా థియరీ, ఇవన్నీ ఈ రెండు సబ్జెక్ట్స్ కలిపి మనం జనరల్గా ఒక పేర్ లా చూస్తాం ఈ సిఎస్సిలో. నేను ప్రతి సబ్జెక్టు ఒక పేరింగ్ లా చెప్తున్నాను. చూడండి, డిజిటల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఈజ్ లైక్ ఏ పేర్, ప్రోగ్రామింగ్ అండ్ అల్గారిథమ్స్ ఈజ్ ఏ పేర్, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఏ పేర్. ఇక్కడ ఏది అవసరం లేని సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. మీ కంప్యూటర్లో ప్రతిదీ ఒక భాగమే. సో మీరు కోడ్ రాశారు, ఆ కోడ్ ఎగ్జిక్యూషన్లో మీకు కంప్యూటర్ కావాలా లేదా? మీరు రేపొద్దున ఒక ప్రాసెసర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇంటెల్లో పనిచేస్తున్నారు, కంపైలర్ డిజైన్ ఈజ్ వెరీ క్రూషియల్. ARM ప్రాసెసర్స్లో వర్క్ చేస్తున్నారు మీరు, కంపైలర్ డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ స్కిల్స్, ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు ఖచ్చితంగా మోర్ డిమాండ్ ఉంటుంది. సో లెట్స్ గో. ఇందులోంచి ఎన్ని మార్క్స్ వస్తాయని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ DBMS. చూడండి, సిస్టమ్ వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాని. ఇప్పుడు ఈవెన్ DBMS ఈజ్ కామన్ ఫర్ DS స్టూడెంట్స్ ఆల్సో. సో వెరీ 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 ఇప్పుడు అంతా మనకి డేటా మీద రన్ అవుతుంది కాబట్టి మీకు DBMS తెలిసి ఉండాలి. ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా గేట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి లాస్ట్లీ కంప్యూటర్ నెట్వర్క్స్. ఒక కంప్యూటర్ని ఇంకో కంప్యూటర్ కనెక్ట్ చేసి మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే డేటా సెంటర్స్ కానీ ఎక్కడైనా సరే నెట్వర్క్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ కూడా మీరు నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్. అంటే కమ్యూనికేషన్లో మన డేటా అంటే మీకున్న ప్రతి సబ్జెక్టు మీకు ఇంపార్టెంటా కాదా అర్థం చేసుకోండి సరిగ్గా. ఈ ప్రతి సబ్జెక్టు మీకు విలువైన సబ్జెక్టు, నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. మీకు కంప్యూటర్ ఇంజనీర్ మీరు అవ్వాలని అనుకుంటే A to Z అబౌట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఈ గేట్ సిలబస్లో ఉంటాయి. అందుకే మీరు ఒక ఓవరాల్గా ఒక ప్రాపర్ ఇంజనీర్గా బయటికి రావాలంటే గేట్ ప్రిపేర్ అవ్వాలి. సో చూడండి, కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, డేటా ప్యాకెట్స్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాంట్లో ఉండే ఇష్యూస్ ఏంటి, సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి, ఎన్క్రిప్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలియాలంటే యూ నీడ్ టు స్టడీ సిఎన్. ఇది కూడా మీకు గేట్లో సిలబస్లో పార్ట్. ఇందులో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో ఆల్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ లేయర్స్, ఎవ్రీథింగ్ యూ విల్ బి స్టడీయింగ్. చూడండి, ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. ఈ వెయిటేజ్ అనేది మ్యాథ్స్ యాప్టిట్యూడ్కి ఒకలాగే ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్కి 1-2 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది. సో అందుకే ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 100 రాకపోవచ్చు, కానీ ఐ మీన్ అప్రాక్సిమేట్ వాల్యూ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఆల్ ఇయర్స్ బట్టి చూస్తే మనకి చూడండి, జనరల్ యాప్టిట్యూడ్ ఇందులో యాక్చువల్గా మ్యాథమెటిక్స్ నుంచి 13 నుంచి 15 వరకు వస్తాయి. సో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ టుగెదర్ విల్ గివ్ యూ అరౌండ్ 28 మార్క్స్. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ నుంచి ఒక 8 to 9 మార్క్స్, డిజిటల్ లాజిక్ నుంచి 5 to 6 మార్క్స్ వస్తాయి, CO నుంచి 7 to 8 మార్క్స్ వస్తాయి, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి అరౌండ్ 9 to 10. లైక్ దిస్ యూ విల్ బి గెటింగ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి 9 to 10, డేటాబేస్ నుంచి 7 to 8, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి 8 to 9. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఏం చెప్తున్నానంటే ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ మీరు సెకండ్ ఇయర్కే చదివేస్తారు. సో మరి ఫైనల్ ఇయర్ వరకు గేట్ ప్రిపరేషన్ ఎందుకు వెయిట్ చేయాలి? చూడండి, ఈ సబ్జెక్ట్ కానీ డిజిటల్ లాజిక్ కానీ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న ప్రోగ్రామింగ్ కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చదివినా సరే మీకు అర్థం అవుతుంది. దీని నుంచే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి, ఇది ఒక 28 మార్క్స్, ఇది ఒక 6 మార్క్స్ అంటే 34 మార్క్స్. ఇందు నుంచి ఒక 10 అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు 40 మార్క్స్ గ్రాబ్ ఈజీగా చేయొచ్చు. 70 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీరు టాపర్ అవుతారు. టాపర్ ఇన్ ద సెన్స్ మంచి ర్యాంక్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ కంపైలర్ డిజైన్ నుంచి ఒక 6 మార్క్స్ వస్తాయి. POC చూడండి ఈజ్ ఆల్సో ఏ వెరీ హై వెయిటేజ్ సబ్జెక్ట్. చాలా సబ్జెక్ట్స్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, CN కానీ, DBMS కానీ ఇవన్నీ వెరీ హై వెయిటేజ్ సబ్జెక్ట్. ఓకే, సో అరౌండ్ అప్రాక్సిమేట్గా 8 నుంచి 10 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి వస్తాయి. సో ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒక సబ్జెక్ట్ నుంచి ఎక్కువ రావచ్చు, అది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ వెయిటేజ్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ ద గేట్ CSC. సో నెక్స్ట్, ఇప్పుడు స్ట్రాటజీ ఎలా చేయాలి. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను, సిలబస్ అర్థం చేసుకోండి. సిలబస్ అర్థమే కాదు, నేను సిలబస్ మీకు ఇంట్రెస్టింగ్గా చేశాను. ఎందుకు ఇంట్రెస్టింగ్గా చేశానంటే మీరు చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నాం అనేది తెలియాలి. ఏదో బ్లైండ్గా చదివేస్తున్నట్టు కాదు. నేను ఒకవేళ సబ్జెక్ట్ చెప్పినా సరే ఎప్పుడు ప్రతి చాప్టర్కి ఆ చాప్టర్కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది, ప్రాక్టికల్గా దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ వాడతాం అనేది ఖచ్చితంగా చెప్తాను. అలా చెప్పినప్పుడే మీకు సబ్జెక్ట్ చదవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకే సిలబస్ కోసం అంతసేపు డిస్కస్ చేశాను. ఇప్పుడు సిలబస్ అయిపోయాక
ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజ్ అనేది మీకు తెలిసింది. సో, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్, యాప్టిట్యూడ్ నెగ్లెక్ట్ చేస్తే మనకు పని జరగదు. ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ చదవాల్సిందే. ఎప్పుడైనా 1, 2 సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది వదిలినా సరే మీరు గేట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. కానీ అది నేను రికమెండ్ చేయను. అన్నీ చదువుకోండి టైం ఉన్నప్పుడు. టైం లేనప్పుడు 1, 2 సబ్జెక్ట్స్ వెయిటేజ్‌ని బట్టి మేబీ వదిలేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్‌లు స్పష్టంగా నేర్చుకోవాలి. సరే ఇదే కదా సార్ మెయిన్ ప్రాబ్లమ్. ఇదే కదా మన మొత్తం గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ గేట్ ఏంటి ఇంజినీరింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందేంటి? మనకి టీచింగ్ ప్రాపర్ సోర్సెస్ లేక, రిసోర్సెస్ ఉన్నాయని మనకు తెలియక, మనకి బేసిక్స్ సరిగ్గా పడట్లేదు. కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కావట్లేదు. సో, దట్ ఈస్ డన్ ఇన్ ద కోచింగ్. కోచింగ్ మీరు గేట్ కోచింగ్ తీసుకుంటే, గేట్ కోచింగ్ అంటే నేను ఇక్కడ కమర్షియల్ పర్స్పెక్టివ్‌లో ఏమీ చెప్పట్లేదు. మీకు నార్మల్‌గానే చెప్తున్నాను. ఇవాళ రేపు గేట్ కోచింగ్ అనేది నెలకు మీరు రూ. 1000 ఖర్చు పెట్టినా సరే, అంటే ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్లీ వైయబుల్ ఆప్షన్‌గా మారింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్ రాకముందు మీరు గేట్ కోచింగ్ తీసుకోవాలంటే క్వాలిటీ కోచింగ్ ఒక 50,000, 1,00,000 ఖర్చు పెట్టాల్సొచ్చేది. ఆన్‌లైన్ వచ్చాక మీకు వెరీ క్వాలిటీ కోచింగ్ మీ ఇంటి దగ్గరే కూర్చొని, అది కూడా మీ ఊర్లో ఉండేది కాదు. హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి చదవాల్సొచ్చేది. ఇప్పుడు మీ ఇంట్లో మీరెక్కడుంటే అక్కడ కూర్చొని మీ క్లాస్‌లో ఎనీవేర్ కూర్చొని చదువుకోవడానికి మనకి ఆన్‌లైన్ ఆప్షన్ తీసుకొచ్చింది. సార్ నాకు ఆన్‌లైన్ ఇష్టం లేదు సార్, కంపాటిబుల్ కాదు సార్ అంటే ప్రపంచం ఎటు మూవ్ అవుతుందో మనం అటే మూవ్ అవ్వాలి. సార్ నాకు ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. నాకు వాట్సాప్ ఇష్టం లేదు. నార్మల్ మెసేజ్ చేసుకుంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? చాట్ జీపీటీ వచ్చింది. లేదు సార్ నేను నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటానంటే అది మీ ఇష్టం. కానీ మనం అడాప్ట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. అట్లాగే ఆఫ్‌లైన్ ఈస్ వన్స్ ఎర్లియర్ డేస్. ఆన్‌లైన్ ఈస్ ద ప్రెజెంట్. కానీ మనం దానికి అడాప్ట్ అవ్వాలి. దగ్గరుంది కదా అనేసి ఎప్పుడైనా చూద్దాంలే అని చూడకుండా వదిలేస్తే మీకు ఆన్‌లైన్ అనేది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా సరే అంతే కదా! మనకు మొబైల్ ఫోన్ ఉంది. దాంట్లో 100, 1000 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సేమ్ హియర్ ఆల్సో. ఎనీ పర్టిక్యులర్ పార్ట్ ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే దాంట్లో అడ్వాంటేజెస్‌ని మనం యుటిలైజ్ చేసుకోవడం అనేది మన కేపబిలిటీ. ఆ డిఫరెన్షియేషన్ మనం చేయగలిగితే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నాను ఫైనల్లీ అంటే ఒక ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వడానికి యూ కెన్ సెలెక్ట్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ ద గేట్ కోచింగ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యూ సీ ఎనీ ప్రాపర్ కోచింగ్‌కెళ్తే కోచింగ్‌లో అంటే మీరు ట్రాప్‌లో పడకుండా మంచి కోచింగ్‌లోకెళ్తే ఒక్క నిమిషం. సారీ ఐ యామ్ గెట్టింగ్ ఎ కాల్. ట్రాప్ లేకుండా మంచి కోచింగ్ సెంటర్‌కి వెళ్తే ఖచ్చితంగా మంచి టీచర్స్ ఉన్నది చూసుకోండి. ఏదో ఒక టీచర్ ఉండి అన్ని సబ్జెక్టులు చెప్పేసే చోట కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఒక 10 ఇయర్స్ అదే సబ్జెక్ట్ చెప్తున్న టీచర్స్ ఎక్కడున్నారో చూసి ఆళ్ళందరూ కలిసి చెప్తున్న కోచింగ్ సెంటర్ ఏదైనా నాదే అని నేను చెప్పను. ఏదైనా సరే చేసుకునేటప్పుడు ఒకరే 10 సబ్జెక్టులు చెప్తున్నవి తీసుకోకండి. రీసెంట్‌గా ఎవరో పాస్ ఔట్ అయ్యి ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టేసి కోచింగ్ చెప్పేస్తున్నానంటే నమ్మకండి. అంటే ఐ యామ్ నాట్ సేయింగ్ దే కెనాట్ టీచ్. స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అంటే టీచింగ్ అనేది ఒక డివోషన్. ఒక సబ్జెక్ట్‌లో మనం ఎంతో నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత అది చెప్పేటప్పుడు మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటే కాదు. టీచింగ్ అంటే ఆ సబ్జెక్ట్‌ని ఈజీగా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, స్టూడెంట్‌ని ఎలా ఇంట్రెస్టింగ్‌గా కూర్చోబెట్టాలి, ఇవన్నీ తెలిసుండాలి. అది ఒకే వ్యక్తి అన్ని సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు మేబీ ఎక్సెప్షనల్ కేసెస్ ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే ఒక టీమ్‌ని చూడండి. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్‌కి మంచి టీచర్స్ ఎక్కడున్నారని చూసి మీరు డిసైడ్ అవ్వండి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్. బట్ నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఎకనామికల్లీ వైయబుల్ దీస్ డేస్. గేట్ కోచింగ్ అనేది చాలా తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా దొరుకుతుంది. నేను కూడా ఒక వెరీ లో ప్రైస్‌లో ఒక ఆప్షన్ తీసుకొస్తున్నాను మీకోసం. అదే లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఈస్ నాట్ ఫర్ దట్. నా తెలుగు స్టూడెంట్స్ అందరికీ గేట్ గురించి అవగాహన ఇవ్వడం అనేది నా మోటో ఈ వీడియో వరకు. ఓకే. ఇప్పుడు కోచింగ్‌లో ఏం జరుగుతుందంటే మీకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చెప్పినా, చెప్పకపోయినా, సరిగ్గా చెప్పినా, అసలు చెప్పకపోయినా సరే మీకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత జీరో నుంచి చెప్తారు. అక్కడ మీకు అన్నీ అర్థమవుతాయి. సో, ఈ భయాలు మైండ్‌లో పెట్టుకోకండి. అర్థమవుతుందా లేదా అని. ఎందుకంటే నేను కూడా ఇంజినీరింగ్ చదివి గేట్ క్రాక్ చేసిన వ్యక్తినే కాబట్టి నేను నేను చదివిన కాలేజ్ కూడా టైర్ 3 కాలేజ్‌లోనే చదివాను. ఆ టైర్ 3 కాలేజెస్‌లో ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా కాలేజ్‌లో ఏమీ చెప్పకపోయినా నేను కోచింగ్‌కి వెళ్ళి అన్నీ నేర్చుకుని తర్వాత ఆ నోట్సెస్ తెచ్చుకొని అక్కడ అర్థం కాకపోయినా నా ఓన్‌గా ప్రిపేర్ అయ్యి మొత్తానికి ఐ యామ్ ఏబుల్ టు క్రాక్ ద గేట్ ఎగ్జామ్. సో, నేను సాధించానంటే మీరు కూడా సాధించగలరు. ఆ నమ్మకంతోనే మీకు గైడ్ చేస్తున్నాను. గాట్ ఇట్? సో, కాలేజ్‌లో అంటే మనకుండే భయాలు నాకున్న భయం మీకు ఉంటుంది కాబట్టి, ఆ భయాలను నేను పోగొట్టడం కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. లెట్స్ మూవ్. సో, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ పీవైక్యూస్ టెస్ట్ చేసుకోవాలి. మీకేదైనా సబ్జెక్ట్ వచ్చని ఫీలింగ్ ఉందనుకోండి, గేట్ పీవైక్యూస్ తీయండి. ఆ సబ్జెక్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారో చూడండి. మీరు కూర్చొని చూస్తే తెలీదు. చూస్తే ఈజీగా అనిపిస్తది. సాల్వ్ చేసి చూడండి. అప్పుడు అర్థమవుతుంది డెప్త్ అనేది. ఓకే. ఇది నేను ప్రిపేర్ అవుతే క్రాక్ చేయగలనని మీకు నమ్మకం వస్తుంది. బట్ క్వెషన్స్ బాగున్నాయి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నాను 20 ఇయర్స్, 30 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా గేట్ క్వెషన్ పేపర్ రాగానే తీసుకొని సాల్వ్ చేస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ అది ఎంజాయబుల్‌గా ఉంటుంది.
సో మీకు సబ్జెక్ట్ ఎంజాయబుల్గా నేర్చుకోవడానికి ఇది చాలా మంచి ఆప్షన్. సో ప్రతి ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినా దాని పీవైక్యూస్ చూడడం చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు గేట్ ప్రిపరేషన్కి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ రిసోర్స్ ఫిక్స్ చేసుకోండి. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుదాం? యూట్యూబ్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, తప్పేం కాదు. కానీ కొంచెం అది టైం అండ్ ఎఫర్ట్ ఒక స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా ఉండదు కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. నేను కొన్ని ఫ్రీ రిసోర్సెస్ గురించి కూడా మాట్లాడతాను మీకు. అవి ఇవ్వడానికి కూడా ఐ విల్ గివ్ మై డీటెయిల్స్ ఎట్ ద ఎండ్. తర్వాత మీరు ఆల్రెడీ సబ్జెక్ట్స్ గురించి విశ్లేషణ చేశారు కదా, మీరు ఒక లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అవన్నీ డిసైడ్ అవుతారు. అయిపోయిన తర్వాత దెన్ యూ స్టార్ట్, ప్రతి సబ్జెక్ట్కి క్లాస్ అటెండ్ అవుతారు. దెన్ నోట్స్ తీసుకుంటారు. నోట్స్లో ఆల్రెడీ టీచర్ చెప్పిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత పీవైక్యూస్ చేస్తారు. దెన్ రివిజన్, రైటింగ్ ద టెస్ట్ సిరీస్. దట్ ఈస్ హౌ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ద గేట్ ఎగ్జామ్. దీనికి ఎంత టైం వెచ్చించాలి మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే, మాక్ టెస్ట్లు రాయండి. సో వెన్ టు స్టార్ట్, వేర్ టు ప్రిపేర్. సో వెన్ టు స్టార్ట్ అనేది మోస్ట్ కామన్ మిస్టేక్ బై ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్. 90% ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక దృష్టిలో ఉంటారు ఏంటంటే గేట్ అనేది ఫైనల్ ఇయర్ లో స్టార్ట్ చేద్దాం, బీటెక్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం. బీటెక్ అయిపోయాక అసలు మన చేతిలో ఏది ఉండదండి, ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు అనే సిచ్యువేషన్ లోకి మనం అందరం వెళ్ళిపోతాం. ఆ సిచ్యువేషన్ లో మీకు ఏది జాబ్ వచ్చినా, ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంటుంది బయట నుంచి, ఏం చేస్తున్నావు, ఎప్పుడు సెటిల్ అవుతావు, వాడు సెటిల్ అయ్యాడు, వీడు సెటిల్ అయ్యాడు అనే ప్రెజర్ చాలా మంది ఇస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రెజర్ అనేది మీకు ఆటోమేటిక్ గా మిమ్మల్ని డ్రైవ్ చేసి మీరు ఏదైతే డ్రీమ్ అంటారో ఆ డ్రీమ్ అచీవ్ చేయాలి. కాబట్టి ఏ ప్రెజర్ లేకుండా ఫ్రీ ఫ్లోతో మీరు ఇష్టపడడానికి ఛాన్స్ ఉన్నది ఎప్పుడంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ లో. కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 6 months మనకు తెలియకుండానే అయిపోతుంది. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటో అర్థం కాని సిచ్యువేషన్ లో ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఉంటుంది కదా, అందులో గడిచిపోతుంది. బట్ స్టిల్ యూ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సెకండ్ ఇయర్ లో మొత్తం సిలబస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు థర్డ్ ఇయర్ లో ఉంటే సెకండ్ ఇయర్ కి వెళ్ళలేరు కాబట్టి ఈ కేసులో మాత్రం యూ స్టార్ట్ నౌ ఇట్ సెల్ఫ్, బికాస్ నెక్స్ట్ గేట్ ఈస్ ఎట్ మార్చ్. సో మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యే వరకు గేట్ ఎగ్జామ్ అనేది ఆగదు. గేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఆ పర్టికులర్ ఫిబ్రవరి డేట్ లో జరిగిపోతుంది. ఆ సిలబస్ అంతే ఫిక్స్డ్ ఉంటుంది. మీ కండిషన్స్ మారుతా ఉంటాయి. మీరు ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు, సిలబస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేలో స్టార్ట్ చేస్తాను సార్, సమ్మర్ హాలిడేస్ లో నేను 1 week వెకేషన్కి వెళ్ళి వచ్చి స్టార్ట్ చేస్తాను సార్ అని అనుకోకండి. రోజుకి ఒక 2 hours దీనికి ఇచ్చేసి మిగతా పని ఏదైనా చేసుకోవచ్చు. గట్టిగా చెప్పాలంటే మీకు మిడ్ ఎగ్జామ్ ఉన్నా ఏమున్నా రోజులో ఒక 2 hours దొరకదా చెప్పండి? ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకోలేక మనకు అర్థం కాదు. సో చూడండి, ఐడియల్ టైం ఫర్ ప్రిపరేషన్ ఈజ్ అండ్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్. నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, లాస్ట్ లో ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ లాస్ట్ లో చదువుదాం, తర్వాత చూద్దాం, ఇది ఫస్ట్ ప్లేస్మెంట్ చూసుకుందాం అనుకుంటారు. మీ ప్రిపరేషన్ ఎప్పుడు హోలిస్టిక్ గా ఉండాలి. అది గేట్ కి హెల్ప్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లేస్మెంట్స్ కి హెల్ప్ అవ్వాలి. అట్లా చూసుకోండి. ఎందుకంటే ఈ సిలబస్ మొత్తం అనేది గేట్ కి ప్లేస్మెంట్స్ కి కామన్ సిలబసే కదా. సో మీ ప్రిపరేషన్ హోలిస్టిక్ గా ఉండాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. పీవైక్యూస్, ప్లేస్మెంట్స్ పీవైక్యూస్ చేద్దాం. మీకు వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తారు, గేట్ పేపర్స్ చేసుకుంటారు. అలా మీ ప్రిపరేషన్ రెండింటికి హెల్ప్ అవుతుంది. అందుకే స్టార్ట్ ఎర్లీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డోంట్ డిలే యువర్ డెసిషన్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మీరు డెసిషన్ ఈ రోజే తీసుకుంటే ఇప్పుడుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ ఆ తర్వాత విషయాలు తర్వాత ఆలోచించాలి. స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ 50% సక్సెస్. సో ఇప్పుడు సో ఒక 1 year లోనే మీరు గేట్ క్రాక్ చేసుకోవాలని అనుకుంటే చూడండి, స్టార్ట్ అట్లీస్ట్ 10 to 12 months ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఈ గేట్ ఎగ్జామ్ కావాలి. మీరు 600 to 700 hours ఆఫ్ టైం క్లాసెస్ వినడానికి ఖర్చు పెట్టాలి. ఓ 300 to 400 hours ఆఫ్ టైం మీ ప్రిపరేషన్, ఖచ్చితంగా మనం 300 to 400 hours ఆఫ్ టైంని మనం ప్రాక్టీస్కి, అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు. హోలిస్టిక్గా ఒక 1000 hours. ఇంకా చెప్పాలంటే సిఎస్సి సిలబస్ చాలా చిన్నది. అదే ఎలక్ట్రికల్ సిలబస్ అయితే 1400, 15 hours చదవడానికే పడుతుంది వాళ్ళకి. అసలు ఎలక్ట్రికల్ సిలబస్ అంత కష్టమైన సిలబస్ లెందీ సిలబస్ అసలు మొత్తం గేట్లో ఎవరికి ఉండదు. మిగతా వాళ్ళందరూ రిలేటివ్గా సేఫే. కానీ పాపం ఎలక్ట్రికల్ గేట్ సిలబస్ తీసుకుంటే వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ కానీ, వాళ్ళకి ఉన్న నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ సబ్జెక్ట్ మళ్ళీ దాన్ని రివైజ్ చేయడానికి చాలా కష్టం. దాంతో పోల్చుకుంటే ఈసీ కానీ, సిఎస్సి గేట్ కానీ చాలా చాలా ఈజీ. ఈవెన్ డిఏ గేట్ ఆల్సో చాలా తక్కువ టైంలోనే మీరు క్రాక్ చేయొచ్చు. సో చూడండి, ఒక 1000 hours ఆఫ్ టైం ఇవ్వాలంటే మీరు 10 to 12 months లో ఎన్ని డేస్ ఉన్నాయి లెక్కేయండి. ఒక 300 డేస్ చేసుకుందామా, అంటే హాలిడేస్ అవన్నీ తీసేసి. సో డేకి ఎన్ని అవర్స్ ఇవ్వాలి మీరు? 3 to 4 hours. కానీ నేను సిలబస్ డిసెంబర్లోనే ఇప్పుడు చూడండి, మీరు సిలబస్ డిసెంబర్లో కంప్లీట్ చేయాలి. మీ సెమిస్టర్ బ్రేక్ కాలేజ్కి వెళ్తున్నా కూడా క్రాక్ చేయొచ్చా అంటే ఆ కాలేజ్ ఎగ్జామ్స్కి వాటికి ఒక 1-2 months పోతుంది అని అనుకున్నప్పుడు ఒక 1 hour ఎక్స్ట్రా పెంచుకుంటారు.
కానీ ఎప్పుడు బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇనీషియల్గా ఒక 2 అవర్స్ ఏ డేతో స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ అవుతారు. తర్వాత టైం పెంచుకుంటారండి. అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ డే 10 అవర్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మీ కర్వ్ డౌన్ అయినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఎప్పుడు సార్ హౌ టు ప్రిపేర్ కన్సిస్టెంట్లీ ఇవన్నీ మనం నార్మల్‌గా స్ట్రాటజీలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ హియర్. బట్ జనరలైజ్డ్‌గా చెప్తున్నాను. స్లోగా స్టార్ట్ చేసుకుంటూ డైలీ మీ కాలేజ్ టైమ్‌తో పాటు ఒక 2, 3 అవర్స్ ఇచ్చుకోండి. మీ కాలేజ్ టైమ్‌లో చాలా టైం ఖాళీగా ఉంటారు. ఎలా అంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కాలేజ్‌లో ఒక బ్యాడ్ లెక్చర్ అంటే ఆ లెక్చర్ మనకు అర్థం కానప్పుడు, లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇంకెవరన్నా కామెడీ చేస్తారనేది పక్కన పెట్టుకొని, మీరు ఆ టైం యుటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. 2 రోజులు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏడిపిస్తారు. మూడో రోజు మీ పక్కన నుంచొని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో, ఎప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు ఏదైనా న్యూ స్టెప్ వేయడానికి ఆలోచించి వెనక్కి వెళ్ళిపోకండి. సో, మీరు కాలేజ్ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. బస్‌లో వెళ్తున్నప్పుడు కొత్తగా చదవలేరు. కానీ రివైజ్ చేసుకోవచ్చు కదా! నోట్స్ రాసుకోవచ్చు కదా! అలా ఒక 1, 2 అవర్స్ మీ కాలేజ్ టైమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటే ఇంటికొచ్చినాక ఇంకొక 2 అవర్స్ ప్రిపేర్ అయినా సరే మీ ప్రిపరేషన్ చాలా బాగా జరుగుతుంది. తర్వాత హాలిడేస్‌లో ఎక్కువ యుటిలైజ్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుంటారు. సార్ నేను ఎగ్జామ్ ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుంటాను. హాలిడే ఉన్నప్పుడు సెలవు తీసుకుంటానంటే జరగదు. సార్ మనకి బ్యాలెన్స్ జరగాలి ఖచ్చితంగా. ఇవన్నీ చేస్తేనే మీరు గేట్ క్రాక్ చేయగలుగుతారు. ఈ 1000 అవర్స్ ఇన్వెస్ట్‌మెంట్ మీ లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద లైఫ్ అవుతుంది. బిలీవ్ ఇన్ మీ. సో 2 ఇయర్స్ వాళ్ళకి ఏం చెప్తాను 2 కానీ 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మ్యాథ్స్‌ని మీరు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 27 గేట్ రాయట్లేదు. 28 గేట్ రాస్తారు. అయినా సరే మీరు సూపర్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు టాప్ 100 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎట్లా అంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఫస్ట్ ఇయర్‌లో గాని, సెకండ్ ఇయర్‌లో గాని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ కుమ్మేయండి. ఓకే. లోకల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నానని ఏమనుకోకండి. బట్ ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్‌లో బెస్ట్ తెచ్చేసుకోండి. అంటే 28 మార్క్స్‌లో మీరు స్ట్రాంగ్ అయిపోతారు. ఎప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే, సెకండ్ ఇయర్‌లో ఉండగానే. అట్లాగే స్లోగా మీ సెమిస్టర్‌లో ఏ సబ్జెక్ట్ జరుగుతుందో, ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ గేట్‌లో కూడా చేసుకోండి. మీకు సెమిస్టర్ ప్రిపరేషన్ కూడా దీనివల్ల ఈజీ అయిపోతుంది. సో, సెమిస్టర్‌లో డిజిటల్ జరుగుతుంది. గేట్‌కి కూడా డిజిటల్ చదివేయండి. సెమిస్టర్‌లో సీఎన్ జరుగుతుంది. గేట్‌కి కూడా సీఎన్ చదివేయండి. అట్లా మీకు గేట్ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. దాంతో పాటు సెమిస్టర్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇది మీరు చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో అంటే మీరు 28 గేట్ రాస్తున్నారు. 27కి మీరు ఎలిజిబుల్ కాదన్నప్పుడు ఈ ఇయర్‌లో ఒక 40-60 మార్క్స్‌కి ఎయిమ్ చేసుకోండి. డైలీ ఒక 2 అవర్స్ ఇవ్వండి చాలు. లేదా ఒక 3 అవర్స్ ఇవ్వగలిగితే. 2 అవర్స్ ఒక లెక్చర్ వినండి. ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగ ఒక కోర్స్ నేను మీకోసం డిజైన్ చేశాను. అది లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? సో, ఇట్లా మీరు 2 ఇయర్స్‌లో ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి గేట్ ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పుకోవాలంటే ఏ ఇయర్ అయినా ఇప్పుడు 1 ఇయర్‌లో ప్రిపేర్ అయ్యేవాళ్ళని 2 ఇయర్స్‌లో ప్రిపేర్ అయినా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉందంటే నవంబర్ ఎండింగ్‌కి, అక్టోబర్ ఎండింగ్‌కి మీ సిలబస్ అయిపోతుంది. డిసెంబర్, జనవరి మొత్తం రివిజన్ చేసుకోవాలి. అట్లా ఉండాలి. సో, సమ్మర్స్ చాలా ఇంపార్టెంట్. సమ్మర్ హాలిడేస్‌ని యుటిలైజ్ చేసుకోండి. సమ్మర్ హాలిడేస్‌లో మంచిగా క్లాసెస్ విని, ఒక మంచి స్ట్రాటజీతో ఒక బాగా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. డెఫినైట్లీ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఓకే. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక చిన్న ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. జస్ట్ ఎ మినిట్. సారీ టు ఇంటరప్ట్ ద వీడియో. ఐ హావ్ ఎ మీటింగ్. సారీ. సో, ఇది జనరల్‌గా ఇది ఇప్పుడు డిస్కస్ చేసే అవసరం లేదు. ఎగ్జామ్ రోజున ఏం చేయాలనేది మనం ఎగ్జామ్ దగ్గరికొచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. బట్ పాయింట్స్ అయితే రాసాను. మీరు చూసుకోవచ్చు తర్వాతైనా సరే. సో, థట్ ఈస్ అబౌట్ యువర్ టోటల్ స్ట్రాటజీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గురించొస్తే దిస్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ ఇనిషియేటెడ్ బై మీ. నేనేమో రీజనల్ లాంగ్వేజ్‌లో మన తెలుగు లాంగ్వేజ్‌లో స్టూడెంట్స్‌కి కంటెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా అసల హిందీ నేను కూడా హిందీలో టీచ్ చేసిన వాడినే. కానీ నేనేమి హిందీకి అపోజిషన్ కాదు, దేనికి కాదు. కానీ నా స్టూడెంట్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో నేను సబ్జెక్ట్ చెప్పాలని అనుకునేవాడిని. సో, ఎక్కువ మంది హిందీలోనే చెప్తా ఉంటారు. ఈవెన్ యూట్యూబ్‌లో కంటెంట్ కూడా మనకి హిందీలోనే ఉంటుంది. మన ఓన్ లాంగ్వేజ్‌లో ఏం లేదు కదరా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇది ఓన్లీ గేట్ కోసం స్టార్ట్ చేసిన ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు. మొత్తం ఇంజినీరింగ్‌లో ఎటైతే తప్పుగా వెళ్తుందో దాన్ని కరెక్ట్ చేయడానికి నా వంతుగా నేనేదో ట్రై చేద్దాం. ఇంజినీరింగ్ వీళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా చేద్దాం. అసలు ఇంజినీరింగ్‌లో ఉన్న ఆపర్చునిటీస్ మీద అవేర్‌నెస్ ఇద్దామని నెక్స్ట్ లెవెల్ ఛానెల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఔట్ ఆఫ్ ద డిమాండ్ వి స్టార్టెడ్ ద గేట్ సీఎస్‌సి ఆల్సో. సీఎస్‌సి అంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రతి సబ్జెక్ట్‌కి నేను ఒక్కొక్క ఎక్స్‌పర్ట్‌ని నాకు 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఒక 10, 20 ఇయర్స్ నుంచి గేట్‌లో టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న టీచర్స్‌ని తీసుకొచ్చి మీకు చెప్పిస్తున్నాను. ఇప్పుడు గేట్ సీఎస్‌సి బ్యాచ్ అనేది లాస్ట్ వీక్ మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు 50% ఆఫ్‌తో రన్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ లెవెల్ 50 అనే కోడ్ యూజ్ చేస్తే సార్ ఎక్కడ చేయాలి సార్ అంటే ఫస్ట్ మీకు డౌట్స్ ఉంటే నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. గేట్‌కి నాకు ఎక్కువ ఫ్రీ రిసోర్సెస్ లేవు. కానీ ఒక 2, 3 సబ్జెక్ట్స్‌కి అయితే ఫ్రీ వీడియోస్ కావాల్సినా సరే
నేను ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి సార్, ఇనిషియల్గా స్టార్ట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే నేను హెల్ప్ చేస్తాను. లేదా ఇందులోనే మీకు తక్కువ ఫీజులో స్టార్టర్స్ ప్యాక్ అని పెట్టాను, ఇది 3000. ఐ హోప్ దిస్ ఈస్ నాట్ ఏ వెరీ బిగ్ నెంబర్. ఇది కూడా పే చేయలేని సిచ్యువేషన్లో మన స్టూడెంట్ 90% ఆఫ్ ద పీపుల్ అయితే ఉంది. దీన్ని మీరు మీ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోండి, మీకు ఇచ్చే రిటర్న్స్ థౌసండ్స్ లో ఉంటాయి. మీరు కాలేజీలో ల్యాక్స్ లో ఫీజు కడతారు, ఇక్కడ కట్టే ఒక 3000 10,000 ఫీజు అనేది మీ లైఫ్ లో ఎక్కడ నేర్చుకోలేని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పనికొస్తుంది. సో దీనికోసం 100 సార్లు లెక్కలు వేసుకుని ఆలోచించకండి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు we started the starter pack for first years and also total gate for second, third years and final years. 50% ఆఫ్ లో మీకు లోయెస్ట్ ఫీజులో నేను తీసుకురావాలని ట్రై చేసి 20,000 ఫీజుని 10,000కి ఇప్పిస్తున్నాను. కానీ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ టాప్ ఫ్యాకల్టీ విల్ టీచ్ హియర్. ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్ కి బెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళందరూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో పబ్లిక్ మంచి కంపెనీస్ లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళ నేమ్స్ నేను రివీల్ చేయట్లేదు, కొంతమందికి దే హ్యావ్ సమ్ ఎక్సెప్షన్స్, వాళ్ళు ఉన్న ప్రస్తుతం ఉన్న కంపెనీ వాళ్ళను కొన్ని నేను నేమ్స్ రివీల్ చేయట్లేదు. కానీ అందరూ కూడా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ. నేను ఒక్కరిని కూడా ఎక్స్పెరిమెంట్ చేయను మన దగ్గర. ప్రతి ఒక్కరిని నేను ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ చెప్పారో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మి వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగున్న వాళ్ళనే తీసుకొస్తున్నాను. అలానే ఒకే వ్యక్తితో 10 సబ్జెక్టులు చెప్పించాం మనం. ప్రతి 1 or 2 సబ్జెక్ట్స్ కి ఒక టీచర్ ఉంటారు ఖచ్చితంగా. అండ్ మనకి క్లాస్ రూమ్ నోట్స్ ఉంటుంది, మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తాము, ఎగ్జామ్స్ పెడతాము, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. November 31 కల్లా మన సిఎస్సి గేట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో 50% ఆఫర్ 2 days ఉంది. 2 days తర్వాత ఈ ప్రైస్ విల్ రైజ్ and 50% will be gone, and I may keep some 30% off for time being. Maybe it will go to 14,000. సో మీకు ఇప్పుడే జాయిన్ అవ్వాలని అనుకుంటే డోంట్ డిలే ఇట్ ఫర్దర్. నాకు మెసేజ్ చేయండి లేదా వాట్సాప్లో మన వెబ్సైట్కి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్, ఈ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. AKAMAI.net.in ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో మన కోర్సెస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేయండి, మీకు 50% ఆఫ్ వస్తుంది. ఇదే కాకుండా మీరు కాలేజ్ టాపర్ అయినా సరే, మీరు ఒకవేళ మీ దగ్గర CGPA 9+ ఉన్నా సరే, మీకు ఒక మంచి డిస్కౌంట్ ఇస్తాం మనం. కాలేజ్ టాపర్కి అయితే వీ విల్ గివ్ యూ 60%. మీరు కాలేజ్ నుంచి లెటర్ తీసుకురావాలి. అలాగే మీకు CGPA 9+ ఉంటే అప్పటికి ఈ ఆఫర్ లేకపోయినా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. 50% ఆర్ 40% పైన మీకు డిస్కౌంట్ ఇస్తాను. మీరు యూనివర్సిటీ స్టూడెంట్ అయి ఉంటే, గవర్నమెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ అయి ఉన్నా సరే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. లేదా ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఇన్ ఏ గ్రూప్, ఒక 10 members కలిపి జాయిన్ అయినా సరే ఐ విల్ గివ్ యూ. ఆర్ మీరు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ గేట్ క్వాలిఫై ఉంటే యూ విల్ బి హ్యావింగ్. సో ఇవన్నీ స్పెసిఫిక్ కేసెస్. బెస్ట్ స్టూడెంట్స్ కి, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ కి స్పెసిఫికల్లీ వీ విల్ బి గివింగ్ యూ ద డిస్కౌంట్. ఈవెన్ దిస్ డిస్కౌంట్ ఈస్ గాన్. ఎల్లుండితో ఈ డిస్కౌంట్ అయిపోయినా సరే, టాపర్స్ అయినా సరే, మీరు టాప్ CGPA ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, లేదా మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా సరే, మీరు ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మీ కాలేజ్ నుంచి ఒక 10 members కలిసి జాయిన్ అవుతున్నప్పుడు ఈ కేసెస్లో మీకు ఎప్పుడూ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. నాకు మెసేజ్ చేస్తే మీకు స్పెషల్ కోడ్ ఇస్తాను నేను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఇదే కాకుండా మన దగ్గర 1-to-1 మెంటర్షిప్ ఉంది. ఈ మెంటర్షిప్ ఈస్ వెరీ యూనిక్. మన ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ కన్సిస్టెంట్ గా అవుతున్నారు లేదనేది ఒక ప్రోగ్రెస్ ట్రాకర్ ద్వారా, ప్రోగ్రెస్ ట్రాకర్ లో ఎవ్రీ డే తను ఎంత ప్రిపేర్ అయ్యేది చార్ట్ వచ్చేస్తుంది. వీక్లీ ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత లాగ్ అయ్యారు, ఇవన్నీ వస్తాయి. వీక్లీ నేను కాల్ చేసి వాళ్ళ ప్రిపరేషన్ ప్రోగ్రెస్ చెక్ చేసి, అది మిస్ అయితే నేను వాళ్ళని గైడ్ చేస్తాను. అలా ఎవ్రీ వీక్ వాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. దీని గురించి సెపరేట్ గా వీడియో చేస్తాను. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు డైల్యూట్ దిస్ వీడియో. ఓకే, సో దీంట్లో కూడా మీకు 50%, ఇది ఖచ్చితంగా ఇంకొక 2 days మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ రైజ్ టు 7,500. 25% ఆఫర్ నుంచి మిగతా 25% వీఆర్ గోయింగ్ టు రిమూవ్, బికాస్ ఇట్ ఈస్ వెరీ లో ప్రైస్ ఫర్ ద బర్డెన్ వీఆర్ టేకింగ్. లాట్ ఆఫ్ టైం, అంటే లాస్ట్ 3 nights లో నేను పడుకోకుండా వాళ్ళ కోసం ప్రోగ్రెస్ ట్రాకర్ డిజైన్ చేసి ఇచ్చాను. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. సో మన దగ్గర అన్ని కూడా లోయెస్ట్ ప్రైస్ లో, అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. ఇప్పుడు స్టార్టర్ ప్యాక్ గురించి చెప్తాను. మీరు ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే స్టార్టర్ ప్యాక్ తో స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ అయితే మీరు ఫుల్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు స్టార్టర్ బ్యాక్ తో స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడే నేను మ్యాథ్స్ చెప్పిస్తాను, యాప్టిట్యూడ్ చెప్పిస్తాను, డిస్క్రీట్ మ్యాథ్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్ 2, యాప్టిట్యూడ్, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకి స్టార్టర్ ప్యాక్ లో చెప్పిస్తాం. అంటే ఇక్కడ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది గేట్ చదవచ్చు అనేది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు తక్కువ ఫీజే, జస్ట్ 3,000 పే చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు ఇంకొక 1 year లో మిగతా ఫీజుని అరేంజ్ చేసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా ఈ 1 year లో ఫస్ట్ ఈ 40 marks స్ట్రాంగ్ అవ్వచ్చు, తర్వాత 1 year మీరు ఒరిజినల్ గేట్ కి ప్రిపేర్ అవ్వచ్చు. అట్లా మీరు ఫస్ట్ ఇయర్ లో ఉంటే ఈ డెసిషన్ తీసుకోండి. మీరు ఏ బ్రాంచ్ అయినా సరే
There are starter pack for EC also, E also, CS also, or other branches also. You can contact me at this number, or you can use our website. Mentorship together తీసుకున్నా సరే ఇందులో ఆఫర్ ఉంది. ఇది కూడా 2 days వరకే ఆఫర్ ఉంది. మీరు టాపర్ అయి ఉంటే యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ, బట్ దీంట్లో కూడా ఆఫ్టర్ 2 days it may raise. So if you have any kind of queries, you can message me at 9705861166. సో దట్ ఈస్ అబౌట్ దిస్ స్ట్రాటజీ వీడియో. నేను హోలిస్టిక్గా మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. మీరు ఒక లైఫ్లో మంచి డెసిషన్ తీసుకోండి. ఇది మీకు గేట్కే కాకుండా లైఫ్ లాంగ్ మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఒకవేళ ఐఐటీకి వెళ్తే మీ ఓవరాల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవ్వాలి అండ్ మీరు డెవలప్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ యూ కెన్ మెసేజ్ మీ అట్ మై నంబర్ 9705861166. కామెంట్లో కూడా నేను మన వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. So in case of any kind of preparation strategies, please feel free to text me. Okay, నేను చూపిస్తాను మన వెబ్సైట్ వచ్చి. This is our website, next level. So దీంట్లో you have the different packages for gate. ఇక్కడ గేట్ సిఎస్సి ఉంది. ఇందులో మీరు నెక్స్ట్ లెవెల్ 50 అని అప్లై చేసుకోండి, 50% ఆఫ్ వస్తుంది. యూ కెన్, లేదా ఒక ఇండివిజువల్ ఒక సబ్జెక్ట్ తీసుకుని నేను చదివి టెస్ట్ చేస్తాను సార్ అనుకుంటే నెట్వర్క్ సర్క్యూట్స్ ఉంది, డిజిటల్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ ఉంది ఈ సిఎస్సి వాళ్ళకి. ఇది తీసుకోండి, 50% ఆఫ్ వస్తుంది. మీరు క్లాసెస్లో కూడా 1% కూడా డౌట్ పెట్టుకోకలేదు. యూ విల్ బి 100% సాటిస్ఫైడ్ ఫర్ షూర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో యూ కెన్ aim for the starters pack definitely if you are in the first year. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, గేట్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అయ్యేలాగా మనం స్టార్టర్ ప్యాక్ యూనిక్గా ఇది ఎక్కడా లేదు మన దగ్గర తప్ప డిజైన్ చేస్తాం. ఓకే, సో క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆల్ టాప్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి వచ్చాను కాబట్టి మీకు వచ్చే వాళ్ళు కూడా అక్కడి నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళే ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీగా వస్తారు. ప్రతి చోట ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చూసి ఆ డిసడ్వాంటేజెస్ ఓవర్కమ్ చేసేలాగానే మనం ఈ కోర్సుని కానీ ఈ ప్లాట్ఫామ్ని కానీ డిజైన్ చేసాం. I don't compromise on the quality even 1% also. Okay, so thank you very much guys, all the very best. Video ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం నాకు చిన్న హెల్ప్ ఏం చేస్తారంటే మీ కాలేజ్ గ్రూప్స్లో ఒకవేళ సిఎస్సి అయినా ఎవరైనా సరే గేట్ ప్రిపేర్ అవుతున్నా కాలేజ్ గ్రూప్స్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎక్కువ మందికి అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన కంప్యూటర్ సైన్స్ నుంచి గేట్ ప్రిపేర్ అయ్యి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ మందికి నా వంతుగా నేను చేశాను, మీ వంతుగా మీరు కూడా హెల్ప్ చేసుకుంటారు. ఛానల్ కూడా గ్రో అయిపోయింది, మీకు మోర్ అండ్ మోర్ టాప్ కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, యూ ఆల్ ది బెస్ట్.